ఉమెన్స్ డే బ్లెస్సింగ్స్ అండ్ మై ప్రేయర్స్ టు ఆల్ ద ఉమెన్ ఆఫ్ ద వరల్డ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళా దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారట ఒక్కొక్కరిని. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి 12వ దానికి కళ్యాణం అట. 3,000 రూపాయలు పెన్షన్లు ఇస్తానన్నోళ్ళు ఇంతవరకు 15 నెలలు అయింది, పెన్షన్ లేవు. అక్కడ చంద్రబాబు నాయుడు గారేటి మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక అనౌన్స్మెంట్ అంటే ఏదో అనుకున్నా. డ్వాక్రా మహిళలకు 62 సంవత్సరాలు నిన్నోళ్ళకి ₹1,00,000 సహాయం చేసిన వాళ్ళకి 40,000 అట. ఎప్పుడు 62 సంవత్సరాలు వస్తాయి, ఎప్పుడు మీకు ₹1,00,000 ఇస్తారు? అప్పుడు దాకా ఈయన బ్రతుకుంటాడా? బెట్టి బచావ్ బెట్టి పడావ్ అని మోదీ గారు బెట్టిల్ని మర్చిపోయారు. ఇంత మానభంగాలు జరుగుతుంటే దేశంలో రాష్ట్రాల్లో కోర్టుల్లో ఫైల్ చేసి ఫైట్ చేస్తుంటే 6 సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేప్ చేస్తే లక్షల మహిళల మంది రేప్ జరుగుతుంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? కనుక మహిళలారా బయటికి రండి. ప్రజాశాంతి పార్టీలో చేరి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా 50% ఉన్న మహిళలు 50% అధికారాన్ని సంపాదించండి. బుద్ధి చెప్పండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేవుని కృపతో మహిళలందరూ ఏకం కండి. మరీ మోసపోకండి ఈ రాజకీయ నాయకుల మాటలు విని. ఈ వీడియో మహిళల కొరకు అన్ని ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమెన్స్ డే బ్లెస్సింగ్స్ అండ్ మై ప్రేయర్స్ టు ఆల్ ద ఉమెన్ ఆఫ్ ద వరల్డ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళా దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారట ఒక్కొక్కరిని. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి 12వ దానికి కళ్యాణం అట. 3,000 రూపాయలు పెన్షన్లు ఇస్తానన్నోళ్ళు ఇంతవరకు 15 నెలలు అయింది, పెన్షన్ లేవు. అక్కడ చంద్రబాబు నాయుడు గారేటి మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక అనౌన్స్మెంట్ అంటే ఏదో అనుకున్నా. డ్వాక్రా మహిళలకు 62 సంవత్సరాలు నిన్నోళ్ళకి ₹1,00,000 సహాయం చేసిన వాళ్ళకి 40,000 అట. ఎప్పుడు 62 సంవత్సరాలు వస్తాయి, ఎప్పుడు మీకు ₹1,00,000 ఇస్తారు? అప్పుడు దాకా ఈయన బ్రతుకుంటాడా? బెట్టి బచావ్ బెట్టి పడావ్ అని మోదీ గారు బెట్టిల్ని మర్చిపోయారు. ఇంత మానభంగాలు జరుగుతుంటే దేశంలో రాష్ట్రాల్లో కోర్టుల్లో ఫైల్ చేసి ఫైట్ చేస్తుంటే 6 సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేప్ చేస్తే లక్షల మహిళల మంది రేప్ జరుగుతుంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? కనుక మహిళలారా బయటికి రండి. ప్రజాశాంతి పార్టీలో చేరి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా 50% ఉన్న మహిళలు 50% అధికారాన్ని సంపాదించండి. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నార్మ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టారు. అంటే వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు. ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానపరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు.
175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీరేమో సీట్ల సంఖ్య చెప్తున్నారు, వాళ్ళు ఓట్ల శాతం చెప్తున్నారు. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే ఆ 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. నేను అన్ని పనులు కష్టపడి చేయగలుగుతాను, కానీ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఆ గంజాయి కానీ తీసుకోకపోతే ఉండలేరు, పిచ్చి పడుతుంది వాడికి. ఒక తాగుబోతుకి సాయంత్రం అయితే తాకపోతే ఉండలేడు. అలాంటిది గంజాయి అయితే ఇంకా చాలా వరకు నర్వస్ కూడా హిస్టేరిక్ అయిపోతాయి. అలాంటి విషయం కూడా మీకు చెప్పాను నేను. గంజాయి కానీ డ్రగ్స్ కానీ రెంటికి అలవాటు పడ్డారు మన రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చాను, ఈగలనే వ్యవస్థ తీసుకొచ్చాను. గూగుల్ మ్యాప్లో చూస్తున్నాను, ఎక్కడ గంజాయి పంట ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళా డ్రోన్లు పంపించి ఎక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో అక్కడ చూసి పంట వచ్చే లోపలనే దాన్ని నాశనం చేస్తున్నాం. వాళ్ళను కూడా గట్టిగా శిక్షిస్తున్నా. పూర్తిగా పోయిందంటే నేను చెప్పను, మీ సహకారం కూడా నాకు కావాలి. ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలవాటు పడినటువంటి వ్యక్తి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ బండి ఇస్తున్న డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడు? నేను ఎంత గట్టిగా ఉన్నా పండిస్తున్నాడు, దొంగతనంగా అమ్ముతున్నాడు. ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేశారు రహస్యంగా. ఒకడు తయారు చేస్తాడు, ఒకడు కొంటాడు, ఒకడు రవాణా చేస్తాడు, ఒకడు రిసీవ్ చేసుకుంటాడు. అన్నీ కూడా కోడ్ భాషలు వెళ్ళిపోతూ ఉంటాయి టెక్నాలజీలో, ఎవరికి అర్థం కాని భాష. దీనివల్ల బ్రేక్ చేసుకుంటా వస్తున్నాం. అందుకే ఇంకో పక్క డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాం. మూడో విషయం చెప్తున్నాం, కొంతమంది ఆడబిడ్డలంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరికీ చెప్పేది, నువ్వు మత్తులో చేసిన, గంజాయి మత్తులో చేసిన, నీ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసే వ్యక్తులు, ఈరోజే ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆ యాప్ పేరు కూడా మనం పెట్టింది శక్తి. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. దీంతోనే ఆపను. ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ మహిళా దినోత్సవం